నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఆగస్టులో ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ ఆఫీసులో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. ఎల్లమ్మ చెరువును పరిశీలించిన కలెక్టర్ మినీ ట్యాంక్ బండ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద టాయిలెట్లు నిర్మించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్లో బోటింగ్ నిర్వహణ కోసం అవసరమైన జెట్టీని త్వరితగతిన తెప్పించాలని ఆదేశించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీకి రావాల్సిన అద్దెలు, ఆస్తి పన్ను, ఇతర పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కుక్కలను పట్టుకొని రామగుండంలోని ఏబీసీ సెంటర్కు తరలించాలని, అక్కడ కుక్కలకు పూర్తి స్థాయిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో కుక్కల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.